ఓం సర్వవేదాంతసిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. మనం వివేక చూడమని విచారణ చేస్తూ ఉంటుంది. ఇందులో విజ్ఞానమయ కోశం గురించి మనం విచారణ చేస్తుంటుంది. ఈ విజ్ఞానమయ కోశంలోనే ముఖ్యంగా మనకు అహంకారం, నేను ఈ శరీరం అన్న భావన దృఢంగా ఉంటుంది. కాబట్టి అన్నిటికన్నా డేంజర్ ఇదే. అందుకే క్రియత్వాత్ క్రియావత్వం ఉపపాదయతి అనాది ఇత్యాదినా. ఇది క్రియలు చేయడానికి మనము సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడు అక్రియా స్వరూపుడు. ఆయనలో ఏ క్రియలు జరుగు. ఇప్పుడు ఖాళీ జాగా ఉంది, ఆకాశం అంటారు. ఆకాశం ఒక చోటు నుంచి ఇంకో చోటుకు పోతుందా? పోదు. గాలి కావాల్సింటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకు పోతుంది. కానీ ఖాళీ జాగా ఎక్కడున్నది అక్కడ వ్యాపకంగా అన్ని చోట్ల ఉంటుంది. అది కదలదు, అందులో క్రియలు ఉండవు. కానీ మన దానికన్నా సూక్ష్మంగా ఉన్న మన ఆత్మస్వరూపంలో అసలు ఏ క్రియలు లేవు. కానీ మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒకటి క్రియలు చేస్తూనే ఉంటాం. మనలో జరగడం లేదు. ఈ శరీరంలో జరుగుతున్న క్రియలని నాలో క్రియలు జరుగుతున్నాయని గట్టిగా నమ్మేశాం. ఇప్పుడు ట్రైన్లో ఎక్కి ఉంటాం. ట్రైన్లో ఎక్కున్నప్పుడు ఒకసారి మనకి అయిన వాళ్ళు నీళ్ళ బాటలో ఏదో తినే టిఫిన్ ఏదో తీసుకురానికి కిందికి దిగింటారు. 10 నిమిషాలు ఆగుతుంది ట్రైన్ అని చెప్పింటారు. సడన్గా మనం ఇట్లా కూర్చో ఉంటాం. పక్క ట్రైన్ చూస్తే పక్క ట్రైను పక్కలో పోతూ ఉంటే ట్రైను మన ట్రైన్ కదిలినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఉలిక్కి పడతాము. అరే బయట ఉన్న వాళ్ళని అరుస్తాము, రారా ఎక్కేరా, ఒక ట్రైన్ కదులుతుంది, ఎక్కే అని. సడన్గా మళ్ళీ చూస్తే మన ట్రైన్ కదులుతా లేదు, పక్కలో ఉన్న ట్రైన్ కదులుతూ ఉంటే మన ట్రైన్ కదిలినట్టు అనిపిస్తూ ఉంటుంది. చూడు, క్రియ బయట పక్కలో అవుతుంటే మన ట్రైన్లో ఉన్నట్టు భ్రాంతి కలిగిందా లేదా? అలాగే మన శరీరాల్లో నడవడము, కూసోవడము, ఇవన్నీ కూడా క్రియలు మనలో జరగడం లేదు. మనకన్నా భిన్నంగా ఉన్న ఈ శరీరంలో జరుగుతున్నాయి. కానీ మనం అలర్ట్గా కొంచెము ధ్యానము ఇవ్వకుండా పోతే కన్నా మనలోనే జరుగుతున్నాయని, నేనే చేస్తున్నాను క్రియలని భావన వచ్చేస్తుంది. ఇదే పెద్ద మాయ. దీనికి ఎవరు కారణం? ఈ అహంకారం. అందుకే యోగులలో ఊగితే జీవుడు, ఊక్కుంటే దేవుడు. నువ్వు క్రియలు, చేతులు, కాళ్ళు అవి ఇవి ఆడిస్తున్నావు, ఇంకా నువ్వు జీవుడివే. ఇంకా అయిపోయి నాలో ఏ క్రియలు లేవు, నేను సర్వవ్యాపకమైన వస్తువుని, ఆకాశం కన్నా సూక్ష్మంగా ఉన్నవాడిని అని సైలెంట్గా గట్టి నిర్ణయం వచ్చిందనుకో, ఇంకా కథలు ఊగవు. నిర్వికల్ప సమాధి స్థితిలో ఊగకుండా కూర్చుంటావు. ఆ నిర్ణయంలో ఇంకా ఏదో తక్కువ ఉంది అంటేనే అటు ఇటు ఊగుతూ ఉంటాం మనం. అంతర్ముఖి అలవాటులు ఆలోచన చేయండి. ఇలాంటి ఆశ్రమాలు, గుడులు బుద్ధ భగవానుడు కూడా కట్టుకోవచ్చుకుంటుంది. స్టార్టింగ్లోనే మాతా మాణికేశ్వరమ్మ అని అమ్మ ఉంటుంది. వాళ్ళంతా ఎక్కడ సాధన చేసుకున్నారు? వాళ్ళ చరిత్రలు చదవాలి, జీవన్ముక్త పురుష చరిత్రలు. ఎందుకు ఏకాంతమైన స్థలాలకు వెళ్తారు వాళ్ళు అని. వాళ్ళ జీవన చరిత్ర ఎట్లా ఉంటుంది? గుహలు, అడవి. మళ్ళీ వాళ్ళు చేసిందేమి? కూర్చున్నదే, గట్టిగా కదలకుండా కూర్చున్నారు. మాతా మాణికేశ్వరమ్మకు 8 సంవత్సరాల వయసులో అక్కడ ఉన్న యానగుందిలో కిందలో ఒక రామాలయం అంటారు, శివాలయాన్ని రామాలయం అంటారు. రాముడు స్థాపించాడు కాబట్టి అక్కడ ఆ శివునికి రోజు పూజ చేస్తూ ఉండేదంట. పూలు పెట్టి, నైవేద్యం పెట్టి, ఎన్ని పెట్టినా కూడా ఏమి భగవంతుడు ప్రత్యక్షమైతే లేడే, కనిపిస్తానే లేడే. శివలింగం వైపు చూస్తూ ఏమి శివుడు అంటే కన్నా బండరాయిలాగా కదులకుండా, ఊక్కుండా అట్లే ఉండిపోవడమేనా దేవుడు అంటే? మరి నువ్వు అట్లే బండరాయిలాగా ఉంటే నేను బండరాయిలాగా ఉండిపోతానని, నేను కదలకుండా అట్లే ఉండిపోతానని పద్మాసనం వేసుకొని కూర్చుందట. చూడండి ఆ ఆలోచన ఎంత బాగా వచ్చిందో. భగవంతుడు కదలకుండా ఉన్నాడంటే నేను కదలకుండా ఉంటాను అని. మనకు వస్తాలే ఆలోచన.
భగవంతుడిలో క్రియలు జరగవు అంటే నాలో ఎందుకు క్రియలు జరగాలి? నేను క్రియలు చేయను. భగవంతుడికి ఆకలి దప్పులు లేవు అంటే నాకు కూడా ఆకలి దప్పులు లేవు. అవసరం లేదు, ఏమన్నా కానీ ఆకలి కానీ దప్పుదా నేను కదులుకుంటూ కూర్చుంటాను. ఇలా ప్రాక్టికల్గా వాళ్ళు అంత దృఢ నిశ్చయం చేసి తెగించిన వాళ్ళకే ఈరోజు భగవంతుడు దొరికినాడు. ఇంకా కదులుకుంటూ కూర్చునేసింది. మొదటిసారి సమాధి స్థితికి సవికల్ప సమాధిని అనుభవించింది. మొత్తం అంతా నీళ్ళు అయిపోయాయంట. నీళ్ళు తప్పితే రెండో వస్తువు కనిపిస్తుంది. పైన నీళ్ళే, కింద నీళ్ళు, పక్కల నీళ్ళు, అంతా నీళ్ళు ఒకే ఒక పదార్థం అయిపోయిందంట. భయం వేసిందంట. చిన్న వయసు కదా, ఏమైపోతుందేమో అని. అసలు తల్లికి తన శరీరం ఉందనే భావన కూడా లేదంట. ఒక్క నీళ్ళు తప్పితే, ఒక్క వస్తువు తప్పితే వేరే వస్తువు ఏమీ కనిపించలేదంట. మళ్ళా ఎంతో భయపడి కొద్దిగా అటు ఇటు 3 రోజుల తర్వాత శరీరము ఉలికి తెలిసిందంట. ఆ శరీరం తెరిస్తూ కళ్ళు అంతా బాగా బిగిసిపోయిన ఫెవికల్ వేసి మూత పెట్టినట్లు, ఇంకా చేతులు కాళ్ళంతా లాక్ వేసినట్టు అయిపోయినాయంట. మెల్లమెల్లగా కొద్దిగా శరీర స్పృహ తెచ్చుకుంటూ చేతులు కాళ్ళు మెల్లగా తీసుకుంటే కళ్ళు ఎట్లా మూసుకుపోయినట్ట. కళ్ళుని ఇట్లా ఇగ్గుకొని 2-3 రోజులు బయటకు తీసిందంట. కానీ అదే సమాధి స్థితి. మరి అలాంటి అనుభూతులు కలిగినాయి లేదా? ఆ గట్టి నిర్ణయం చేసి భగవంతుడు కదులుకున్నాడు అంటే నేను కదులకుండా ఉంటానని. మనకు ఇంకా అట్లా కదులుతున్నామంటే కానీ మనకి ఇంకా ఆ దృఢ నిశ్చయంలో ఎక్కడో పొరపాటు ఉంది. మరి ఇక్కడే శ్రవణంలోనే తెలుసుకోవాలి ఏంటి అది. ఇంకా నిశ్చయంలో ఇంకా నమ్మలేకపోతున్నాము. శాస్త్రము ఆకలి దప్పులు లేదంటే కానీ మనకేమో అయ్యో భోజనం లేకుండా జీవితం ఎట్లా, బతుకెట్లా అని అనిపిస్తుందా లేదా? సంశయాలు ఉన్నాయి లేదా? మరి వాళ్ళకు అలాంటి యోగులకు వాళ్ళకు లేదు. కాబట్టి శాస్త్రం చెప్తా ఉంది మనలో ఏ క్రియలు జరగవు. మనము క్రియారహిత స్థితికి వెళ్ళిపోవాలి. లాస్ట్ క్రియ, ఏ మానసిక క్రియలు మనం ఏం చేయాలంటే శ్రవణ మనం నిధిధ్యాసనాలు లాస్ట్ క్రియలు చేసుకొని మళ్ళీ విరమించుకోవాలి. మెల్లగా ఏకాంతంలో కూర్చొని అలవాటు చేసుకోవాలి. అవిచార సమాధి అభ్యాసం చేసుకోవాలి. అవకాశం దొరుకుతుంది. మనము దానికి రెడీ అయ్యేసరికి నీకు అలాంటి అనుకూలమైన జాగా పరమాత్ముడే నీకు కల్పిస్తాడు. నీలో అంత యోగ్యత వచ్చింది, నువ్వు సైలెంట్గా కూర్చోగలుగుతున్నావు. ఏమి కేవలం ప్రాణం కాపాడుకోవడానికి కొద్దిగా ఆహారం తప్పితే ఇంకేమీ అవసరం లేదు అన్నంత వైరాగ్యం వచ్చినప్పుడు నీకు అలాంటి స్థానము భగవంతుడే చూపిస్తాడు ఆ స్థానాన్ని. అలా మెల్లమెల్లగా ఆ అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు బహిర్ముఖతలో ఎక్కువ ఉండకూడదు. ఇంద్రియాలు ఫస్ట్ సాధ్యమైతే కళ్ళు మూసేసుకోవాలి. ఎందుకు అది ఇది చూడటం పనికిరానివన్నీ చూస్తుంటే ఇవన్నీ ఇన్పుట్ డివైజులు, ఇవన్నీ ఆహారాలు. ఆహ్రియంతే ఇది ఆహార. దేన్ని మనము గ్రహిస్తామో అవన్నీ మన ఆహారాలు అయిపోతాయి. కళ్ళు ద్వారా చూసేది, చెవుల ద్వారా వినేది, ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఏదైతే అనుభవం లోపలికి పోతుందో అది దానివల్ల మనకు మనసు ఉత్పత్తి అవుతుంది. ఒక్కొక్కసారి నేను ఎక్కడన్నా బయట తిరుగుతూ ఉంటాం, ఏదో ఒకటి సినిమా పాట ఎక్కడిపైన ఒకే ప్రకారమైన సినిమా పాట వింటూ ఉంటే ఆ పాట మన లోపల వచ్చేస్తూ ఉంటుంది. ఒకసారి ఎక్కువ విన్నందుకు అదే పాట నాకు అయ్యో నేను చూడి ఆ పాట ఎక్కువ విని ఎక్కడిపైన అదే పాట వేస్తూ ఉంటారు. ఏదైనా కొత్త పాటలు బాగా సంగీతం ఉన్నది ఫేమస్ అయిపోతాయి. అది విని మన నోట్లో ఒకసారి వచ్చేస్తూ ఉంటుంది ఆ పాట మనసులో. అయ్యో నేను ఎందుకు ఆ పాటను తెలుసుకుంటాను? ఎందుకంటే అది విన్నావు కాబట్టి దాని ద్వారా నీ మనసు ఉత్పత్తి అయిపోయింది. అశ్వత్థాముని కథ తెలుసు కదా. రాత్రిపూట్ల గుడ్లు గూబ కాకి పిల్లల్ని చంపడాన్ని చూస్తాడు. చూసింది భోజనం అయిపోయింది. దాని ద్వారా అలాంటి మనసు ఉత్పత్తి అయిపోయింది. మనం తీసుకునే ఆహారంలో కొన్ని శరీరానికి వెళ్ళి మిగతాది సూక్ష్మాంశంలో మనసు ఉత్పత్తి అవుతుంది. ఆ మనసు ద్వారా వాడు నేను కూడా రాత్రిపూట్లో పోయిసి పాండవుల తలలంతా నరికేస్తానని చెప్పేసి అందరి 3000 మందిని చంపేశాడు అశ్వత్థాముడు. అది చూసింది వాడికి అలాంటి మనసు ఉత్పత్తి చేసిందా లేదా? మరి ఏమనుకుంటాం? ఇవన్నీ గేట్లు మనం పూర్తిగా ఓపెన్ పెట్టుకుంటే కానీ కొత్త సంస్కారాలన్నీ లోపల దూరుతూనే ఉంటాయి. అందుకే యోగులు ఇంక చాలు, అనాది కాలం నుంచి లోపలికి వేసుకున్న సంస్కారాలు చాలు.
వాటిని తీసుకోవడానికే పెద్ద తిప్పలుగా ఉంది. ఇంక ఏమి చూసేది వద్దు, ఏమి వినేది వద్దు. ఇంక చూస్తే కానీ ఇట్లా ఏదైనా శాస్త్ర లిపిలు చూడాలి లాస్ట్లో. వింటే కానీ ఇలాంటి ప్రవచనాలు సత్సంగాలు వినాలి. దీనికన్నా అతిరిక్తంగా ఎవరి మాటలు మనం సంగతి ఎలాంటి వాళ్ళ దగ్గర ఉన్నదని ఇంపార్టెంట్. ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర మనం స్నేహం చేసుకోకూడదు. సాధకులు మనం ఎలాంటి మన మిత్రులు ఉన్నారు, మనం ఎలాంటి వాళ్ళ దగ్గర మనం వ్యవహారం చేస్తున్నామో వాళ్ళలో 5 మంది గుణాలని అగ్రిగేట్ చేసేస్తే మన గుణం కూడా వాళ్ళలాగానే ఉంటుంది. మన గుణం ఏంటంటే కన్నా మన 5 మంది మిత్రుల్ని గుణాలు తెలుసుకుంటే కన్నా మనం ఎలాంటి వాళ్ళమని తెలిసిపోతుంది. మరి బహిర్ముఖంగా ఉన్నవాళ్ళు, సంసారం వైపే ఆసక్తి ఉన్నవాళ్ళు అలాంటి స్నేహం చేయకూడదు. రామాయణంలో ఒక ఘటన వస్తుంది. శ్రీరామచంద్ర ప్రభుకి ఋషులు, నువ్వు సుగ్రీవుని స్నేహం చేయాలి నాయన ఇలాంటప్పుడు అని. ఎందుకు అంటే సుగ్రీవుడు కూడా తన భార్య నుంచి వంచితుడయ్యాడు. వాళ్ళన్న వాలి ఆక్రమణ చేసుకుని బలవంతంగా పెట్టుకో ఉంటాడు. భార్య లేనివాడు కాబట్టి వాడి తిప్పులు ఒకేలాగున్నాయి. నీ భార్యను రావణాసురుడు ఎత్తుకొని పోయాడు కాబట్టి మీ ఇద్దరికి సోపతి కరెక్ట్గా ఉంది. మీ ఇద్దరి లక్ష్యం ఒకటే ఉంటుంది. మరి మనము మోక్షాన్ని పొందాలనుకుంటున్న వాళ్ళము మోక్షాన్ని పొందే కోరిక ఉన్న వాళ్ళ సంగతిలోనే ఉండాలి. వేరే స్నేహాలు పెంచుకునే అలవాటు వద్దు మనకు. మళ్ళీ అటు లాక్కెళ్ళిపోతారు, ప్రపంచం వైపు లాక్కెళ్ళిపోతారు. అలాగా మనము ఆలోచన చేసి మెల్లమెల్లగా లాస్ట్ అంతిమ క్రియ శ్రవణమన్న నిధిధ్యాసనాలు చేసేసి మెల్లగా కదలకుండా కూర్చునే అలవాట్లు చేసుకోవాలి. ఈ జన్మలో మనము మోక్షం పొందకపోయినా పర్వాలేదు, వచ్చే జన్మ కన్నా మంచి పునాదులు వేసుకుంటాం. ఆ అలవాటుతోటి ఇప్పటి నుంచినే అట్లా అంతర్ముఖి అయ్యే అంత అలవాటు చేసుకోవాలి. ఇంకా ఇంద్రియాల్లో ఇంత డేంజర్ ఉంది. చూస్తే డేంజరు, వింటే డేంజరు. మరి ఎందుకు ఇవన్నీ ఎప్పుడు తెరిచిపెట్టుకో ఉండాలి? ఎంత అవకాశమైతే మనం ఉన్న చోటనే గుహలాంటి వాతావరణం, వివిక్త దేశంగా మార్చుకోవాలి మనం. అది సాధకుల లక్షణం. అన్నీ ఎంత సాధ్యమైతే ఇంద్రియాలంతా బయట కట్ చేసేసుకొని, అన్ని రూములకు డోర్లు కూడా ఉంటాయి. చిన్న లాక్ వేసుకుంటే అయిపోయి గుహ, బయట నుంచి ఏ డిస్టర్బెన్స్ రాలేదు. మంచిగా అంతర్ముఖమై ఏకాంతంగా ఉండే అలవాట్లు చేసుకోవాలి. ఆ అలవాటు చాలు. కొన్ని రోజులు అలవాటు చేసుకుంటే ఒక చోట స్థిరంగా ఉండి ఏకాంతంగా ఉన్న మనమున్న రూములనే గుహల్లాగా చేసుకోవాలి. అట్లా మెల్లమెల్లగా క్రియలు తగ్గించుకుంటూ ఉండాలి. ఏ గురువు కూడా తన శిష్యుని ఊరికే ఎక్కువ క్రియలు చేసి ప్రపంచం వైపు ఇరుక్కుంటా ఉంటే ఇష్టపడదు. నువ్వు నిష్కామ భావంతో శ్రవణమన నిధిధ్యాసనాలు చేసేటప్పుడు ఏదో ఒకటి సేవ, ఏదో ఒకటి చేయాలి. దాన్ని తప్పితే కన్నా అంతకన్నా నువ్వు ప్రపంచం వైపు ఏమన్నా పోతున్నంటే కన్నా ఇష్టపడరు. ఎందుకంటే వల్ల నీకు మోహం వచ్చేస్తుంటే అది అహంకారమే. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఎన్ని రూపాలు వస్తుందో, కీర్తి ప్రతిష్టల రూపంలో ఇష్టం వచ్చేసి ఇంత జ్ఞానం ఉన్నోళ్ళు కూడా పడిపోతూ ఉంటారు ఈ అహంకారానికి. మేము మా గురువులు చదువుకున్న ఆశ్రమంలో ఒక మనిషి ఉండేవాడంట, ఒక విద్యార్థి బ్రహ్మచారి. బక్కగా ఉండేవాడంట. అసలు తన జోలు ఎత్తుకోవడానికి కూడా తనకు బాగా కష్టంగా ఉండే అంత వీక్గా ఉండేవాడంట. అలాంటి వ్యక్తిని మేనేజర్ చేశారు, కొటారి అంటారు. మేనేజర్ చేస్తే 50 కేజీలు బియ్యం బస్తాని 100 మీటర్లు భుజం మీద పోసుకొని పోయి స్టోర్లోకి వేస్తున్నాడంట. అంతకుముందు వాడు బ్యాగ్ ఎత్తుకోవాలన్నా కూడా వాడికి కష్టంగా ఎత్తుకునేట్లు ఎత్తుకునేవాడంట, అంత వీక్గా ఉన్నాడు. వాడికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మేనేజర్ పోస్ట్ ఇచ్చినందుకు. వాడికి ఆ పోస్ట్ మీద అంత మోహం ఉంది వానికి. ఆ పదవి ఇచ్చేసరికి వాడు అంత యాక్టివ్ అయిపోతున్నాడు. అహంకారం ఇది. మనకు తెలియకుండా, తెలుసో తెలియక ఇప్పుడు వస్తుంది, ఆశ్రమ ధర్మాల ద్వారా కూడా వచ్చేస్తుంటుంది అహంకారం. ఆ శ్లోకం చదివి విచారణ చేద్దాం. అనాది కాలోయమహం స్వభావో జీవ సమస్త వ్యవహారవోఢా
కరోతి కర్మాణ్యనుపూర్వవాసనః పుణ్యాన్యపుణ్యాని చ తత్ఫలాని. నెక్స్ట్ శ్లోకాన్ని వద్దు. భుంక్తే విచిత్రా స్వపి యోనిషు వ్రజన్ ఆయాతి నిర్యాత్యధ ఊర్ధ్వమేషః. అస్యైవ విజ్ఞానమయస్య జాగ్రత్ స్వప్నాద్యవస్థాః సుఖదుఃఖభోగాః. అనాదికాలోऽయమహం స్వభావో జీవ సమస్త వ్యవహారవూఢా. కరోతి కర్మాణ్యనుపూర్వవాసనః పుణ్యాన్యపుణ్యాని చ తత్ఫలాని. భుంక్తే విచిత్రా స్వపి యోనిషు వ్రజన్ ఆయాతి నిర్యాత్యధ ఊర్ధ్వమేషః. అస్యైవ విజ్ఞానమయస్య జాగ్రత్ స్వప్నాద్యవస్థా సుఖదుఃఖభోగాః. అస్యైవ విజ్ఞానమస్య జాగ్రత్ స్వప్నాద్యవస్థా సుఖదుఃఖభోగా. ఈ విజ్ఞానమయ కోశంలో నేను నేను అనే అహంకారం, అసలు ఇదే ఈ అహంకారం ఎప్పటి నుంచి ఉంది మనకు అంటే ఇది అనాది కాలం నుంచి ఉంది. సృష్టి ఎప్పుడో స్టార్టింగ్ అనిపించిందో అప్పటి నుంచి కూడా మనం ఇంకా మోక్షాన్ని పొందలేదంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉన్నాం మనం. అనాది కాల అయం స్వభావ. అనాది కాలం నుంచి మనం కానీ శరీరాల్ని నేను అనే ఈ అహంకారం ద్వారా జీవ సమస్త వ్యవహార ఓడా. జీవుడు అని నిజంగా మనము ఏదని అంటున్నామంటే దీన్నే, ఈ అహంకారాన్ని మనము జీవుడు అనే పేరు చెప్పుకుంటున్నాం అంతే. జీవ స్వభావం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, పంచ ప్రాణాలు, ఈ 17ని కలిపి మనం సూక్ష్మ శరీరం అంటాము. ముఖ్యంగా అందులో అహంకారమే ముఖ్యము. అహంకారాన్ని మనము జీవుడు అని, మొత్తము జీవుడు చేసే పనులన్నిటినీ ఇదే వహిస్తూ ఉంటుంది. కరోతి కర్మాన్ని అనుపూర్వవాసనై పుణ్యాన్ని అపుణ్యాన్ని చ తత్ఫలాని. ఒకసారి పూర్వజన్మలో మనం పుణ్యం పనులు పాపం పనులు చేసినాం, మళ్ళీ పూర్వ పనులు కొన్ని అనుభవాలు అవి చేసినాం. ఇప్పుడు మన మనసులో ఏమొస్తుంది, పూర్వజన్మలో చేసిన పనులకి అదే అలవాట్లు మన బుద్ధి ఈ జన్మ కూడా వస్తుంటాయి. మనం ఒకవేళ శాస్త్రాన్ని గురువుల్ని ఆశ్రయించుకుంటూ పోతే మనసులో వచ్చిన పనులన్నీ చేసుకుంటూ పోతుంటాం. ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్న చెప్పురు తప్పుడు పనులు చేయమని, స్కూల్లో టీచర్లు చెప్పురు తప్పుడు పనులు చేయమని. మరి ఎంత అందరూ అబద్ధాలు చెప్పడము తప్పుడు పనులు చేయడము ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు? అందరూ చెబుతున్నారు కానీ ఆచరణలో అందరూ తప్పులు చేస్తున్నారు. ఈ మొత్తం సమాజంలో ఎక్కడ పైన ఇదే కనిపిస్తూ ఉంది. అందరూ జీవితంలోనే అంత ఇదే ఉంది. ఎందుకు వాళ్ళు తప్పుడు పనులు చేస్తుంటే వాళ్ళ మనసు అలా చేయమని చెప్తా ఉంది. వాళ్ళ మనసు ఎందుకు మంచి పనులు చేయకుండా చెడు పనులు చేయని ఎందుకు చెప్తుందంటే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము పాపం ఫలం. పాపం ఒక ఫలం ఉన్నప్పుడు అలాంటి మనసు తయారవుతుంది. మళ్ళీ ఇంకోసారి పాపం పనులు చేసే మనసు ఉత్పత్తి అవుతుంది. అందుకే మరి ఈ వేగంలో, ఈ ప్రారంభ వేగంలో
పూర్వజన్మలో ఒకవేళ ఎక్కువ పాపం చేసినట్టు ఉంటే కానీ ఆ పాపం ఫలం వల్ల ఈ జన్మలో కూడా ఆ పాపం ఫలం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి తప్పుడు పనులు చేస్తాడు. వాడు ఎలా బయటికి వాడు పుణ్యం మార్గం వైపు ఎట్లా తిరుగుతాడు అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎవరికీ తెలియదు. ఆ వేగములో కొట్టుకు అది అందుకే అది శంకరాచార్యుల భగవానులు కూడా కేనచిత్ పుణ్యేన అది ఎట్లో తెలియదనే విషయమే చెప్పేశారు. ఇంకా ఎట్లా ఆ వేగంలో ప్రారంధ వేగంలో తప్పుడు పనులు చేసినప్పుడు ఇంకా తప్పు పనులు చేసుకుంటూ పోతూ ఉంటాడు. సడన్గా వాడు ఇట్లా పుణ్యం పనులు చేసుకుంటూ ఇటువైపు రావాలంటే ఆశ్చర్యజనకం. అది ఏదో ఏ జన్మలోనూ ఏదో ఒక పువ్వు ఎగరేసుకున్నాం పరమాత్మని వైపు, అందుకే మన మనసు ఇటువైపు తిరిగింది. ఆ ఈశ్వరుని కృప లేకపోతే ఎంతో దాని నుంచి బయటకు రాలేం. ఎందుకంటే మన దగ్గర ఉన్నది మనసు. ఆ మనసు పని చేసేది ఎట్లా పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము పాపం పనుల వల్ల అని. ఇంకా మనం ఆ భూలోకానికి వచ్చినామంటే 50% పుణ్యము 50% పాపం చేసినాం. అలా ఉన్నప్పుడు ఆ పాపము ఫలం వచ్చినప్పుడు మనసు కూడా చెడుగానే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ చెడు పనులే చేయాలనిపిస్తూ ఉంటుంది. ఆ విచారణ చేస్తే కానీ అబ్బా ఎంతో అదృష్టం చేసుకున్నాము, భగవంతుడు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు, ఇటువైపు మనం తిప్పేసినాడు అని చెప్పేసి. అందుకే ఇప్పుడు ఇంకా కర్తృత్వ బుద్ధి ఉంటుంది కాబట్టి అహంకారము పుణ్యం పనులు కొద్దిగా చేస్తుంటుంది, పాపం పనులు చేసుకుంటూ ఉంటుంది. మళ్ళా భుంక్తే విచిత్రాసు అపి యోనిసు వ్రజన్ అన్ని యోనులు 84 లక్షల జీవరాశులు చుట్టేసుకొని వచ్చేస్తూ ఉంటుంది ఈ అహంకారం. ఆయన కాకభూషణ్జీ అన్ని పూర్వజన్మలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. అయ్యో నేను కుక్కే పుట్టింటి, ఆ ఇంట్లో అన్నం తినకపోతే వాడు రాయితో కొట్టేవాడు, ఈ ఇంటికి పోతే వీడు రాయితో కొట్టేవాడు, నాకు మర్యాద లేకుండా ఉంటే అన్ని యోనుల్లో పోయి ఎన్నెన్ని దుఃఖాలు ఉంటాయి అవన్నీ వాటి గురించి వర్ణన చేస్తాడు. ఇప్పుడు మనమన్నీ మర్చిపోయినాం. అనాది కాలం నుంచి ఉన్నామంటే కన్నా 84 లక్షల జీవరాశులు ఎన్నిసార్లు రౌండ్ వేసుకొని వచ్చేసాము. అన్ని జీవుల్లో అన్ని ప్రాణుల్లో ఉన్న సంస్కారం మనలో ఉంటుంది. అందుకే ఈ మనిషిగా పుట్టినోడు మళ్ళీ ఆవుగా పుడితే మనకు ఆ ఆవుకు సంస్కారం అన్నీ అట్టే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా వాడు ఆవు అయిండే. ఇప్పుడు ఊళ్ళో ఒక ఆవు దూడనిచ్చిందంటే కన్నా ఆ దూడని పట్టుకొని పాలు ఎట్లా తాగాలని నేను కొద్దిగా దగ్గరికి తీసిపోయి చూపిస్తారు. కానీ అడవిలో పుట్టిన దూడలు వాటికి ఎవరు నేర్పిస్తారు? వెనకాల మా తల్లి వెనకాల పాలు ఉంటాయనే విషయం ఎవరు చెప్తారు? నోట్లో ఇట్లా ఎందుకు జూకుతాయి? ఆ జూకడం ఎవరు నేర్పిస్తారు? మనం అనిపిస్తుంది లేదు పిల్లోడికి మనమే నేర్పిస్తాం. పిల్లోడిని నువ్వు స్తనం వరకు దగ్గరికి తీసుకొని పోవచ్చు, కానీ వాడు ఇట్లా అక్కడ వచ్చిన తర్వాత అట్లా జూకితే పాలు వస్తాయనే విషయం వాడికి ఎవరు చెప్పారు? సంస్కారం. మనం ఏ శరీరాలు తీసుకుంటే ఆ సంస్కారాలు వచ్చేస్తూ ఉంటాయి. దీంతోటే మనకు ప్రూఫ్ మనమంతా 84 లక్షల జీవరాశులు ఒక రౌండ్ వేసేసుకొని వచ్చేసాము అని. ఒకటే ఎన్ని రౌండ్లు వేసామేమో, ఇంకా మోక్షాన్ని పొందుకుంటూ ఇక్కడే ఉంటున్నామంటే కదా. ఎవరు ఈ అహంకారమే చేస్తూ ఉంది ఆ పని. పాపం పనులు చేపిస్తూ ఉంది, మళ్ళీ అలాంటి ప్రాణి పక్షుల యోనికి తీసుకెళ్ళిపోతూ ఉంది. కొద్దిగా పుణ్యం పనులు చేపిస్తూ ఉంది, మళ్ళీ మనిషి జన్మకి తీసుకొస్తూ ఉంది. ఇంకొంచెం పుణ్యం పనులు చేస్తే స్వర్గానికి తీసుకుపోతూ ఉంది. బ్రహ్మలోకానికి స్వర్గానికి ఎన్నిసార్లు మనమే ఇంద్రులు అయ్యామేమో ఎవరికి తెలుసు. అనాది కాలం నుంచి ఎన్నిసార్లు మనం యమధర్మరాజులు అయినామో, ఎన్నిసార్లు ఇంద్రులు అయ్యామో అన్ని పోస్టులు చూసేసి ఉంటాం. మనం వదిలిపెట్టడం లేదు ఇంకా అహంకారం. ఇంకా అక్కడ ఇక్కడ ట్రిప్పులు చూపిస్తానే ఉంది మనకు. మళ్ళీ ఆయాతి నిర్యాతి అధఊర్ధ్వమేష పాతాళ లోకానికి తీసుకెళ్తూ ఉంటుంది, బ్రహ్మలోకాలకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఈ అహంకారం పుణ్యం పనులు పాప పనులు చేపించేసి. అస్యైవ విజ్ఞానమయస్య జాగ్రత్త స్వప్నాద్యవస్థాః సుఖ దుఃఖభోహ. ఈ విజ్ఞానమయ కోశానికే అన్ని అవస్థల్లో అనుభూతులు పొందేది. అయ్యో నా దుఃఖము అని దుఃఖముకు అనుభూతి, సుఖముకు అనుభూతి అంతా ఈ అహంకారంలోనే జరుగుతూ ఉంటుంది. నిన్న పగలేం జరిగింది, స్వప్నంలో జరిగిన అనుభవాలు, సుషుప్తి అవస్థలో స్వప్నాలు లేని అనుభవము, ఇవన్నీ కూడా ఈ అహంకారం ఈ విజ్ఞానమయ కోశంలో జరుగుతుంటాయి. సుఖ దుఃఖ భోగాహ. సుఖాలు దుఃఖాలు కూడా మనకి ఇక్కడే అనుభవం అవుతూ ఉంటాయి. మన నిర్గుణ నిరాకార స్వరూపంలో ఏ రూపమైన అనుభూతులు ఉండే అది ఎప్పుడు నిత్య జ్ఞాన స్వరూపం. అది
ఏదో ఒక విషయం ద్వారా వచ్చే సుఖము, విషయం ద్వారా వచ్చే దుఃఖము దాన్ని అసలు టచ్ కూడా చేయలేవు. కాకపోతే ఈ అహంకారము ఆ బింబరూప చైతన్యంలోకి నిలబడాల్సింది ఇటు ప్రతిబింబ రూపంలోకి ఈ విజ్ఞానమయ కోశంలో వచ్చేసి మన చేత అంతా ఈ దుఃఖాలు అనుభవం చేసేలాగా చేస్తూ ఉంటుంది. ఈ అహంకారాన్ని మనమేమో పుష్టి చేసుకోవాలనుకుంటాం. నేనంటే ఏమనుకున్నావు, నాకు మర్యాద నువ్వు, నన్ను తక్కువగా చేసి మాట్లాడుకు నువ్వు, నేనంటే ఏమనుకున్నావు నేను అన్న ఆ అహంకారాన్ని మనం ఇంకా పుష్టి చేసుకోవాలనుకుంటాం. ఆ అహంకారం మనకి ఈ గతులు లేనిపోని తిప్పలు పెడుతుండేది అహంకారం. దాన్ని ఇంకా చంపుకోవాలి కదా, వేరే వాళ్ళు తిట్టేది కాదు, మనమే తిట్టుకోవాలి. వివేకానందన్ ఒకసారి ట్రైన్లో కూర్చుంటే కానీ ఎదురుగా ఒకడు ఎవరో కూర్చుంటాడు ప్యాసింజర్, వాడు భోజనం తింటూ ఎన్ని అవమానం మాట్లాంటాడంటే దున్నపోతల్లాగా ఉన్నారు, మీలాంటి వాళ్ళ వల్లనే మన భారతదేశం వెనక్కిపడిపోయింది, కష్టపడితే కదా ఏదన్నా అందరూ మీ ఇంట్లో వాళ్ళు బాగుపడేది, మీరు అమ్మా నాన్నకు తుత్తు పెట్టలేదు, అన్నదమ్ములకు తుత్తు పెట్టలేదు, ఆ దేశం మీద బరువై బతుకుతున్నారు మీరు అని. అంతకాదు, పొడవుగా సుమారు ఒక రోజంతా భలే అవమానం చేస్తూనే ఉంటాడు వివేకానందుడికి. కానీ వివేకానందుడు వాడి మీద కోప్పడలేదు. మనం మూర్ఖులు ఏం చేస్తాము, నువ్వెవడరా మాట్లాడడానికి, నీ పని నువ్వు చూసుకో, నిన్నేమని అడిగినానా, మీ అప్ప సమయం తింటున్నానా అని చెప్పేసి లొల్లికి పోతుంది. కానీ వివేకానందుడు వాడిని తిట్టలే, మనసులో తననే తిట్టుకుంటాడు, తన మనసుని తిట్టుకుంటాడు, ఈ అహంకారాన్ని తిడతాడు. అనుభవించు అహంకారమా, నీకు కావాల్సిన, ఎందుకు పుట్టావు, ఎందుకు మనిషి ఎత్తుకున్నావు, ఎందుకు ఈ అడుగు తినే పని చేస్తున్నావు, అనుభవించి. ఇప్పుడు నువ్వు, నాకు నీకు సంబంధం లేదు, నేను సచ్చిదానంద స్వరూపుని, అనవసరంగా నా చెవుల్లో కూడా పూలు పెట్టేసి నేను ఈ శరీరాన్ని నన్ను నమ్మించి ఈ శరీరానికి అయ్యే సమస్యలని నా సమస్యలని చెప్పేసి ఇన్ని రోజులు నువ్వు నన్ను మోసం చేసిన. ఇప్పుడు నాకు నీకు సంబంధం లేదు, అనుభవించు. మనసుకి నువ్వే అనుభవించు. వాడు తిడుతున్నాడు, తిట్టిపించుకో. ఇప్పుడు సిగ్గు రావాలా నీకు? వాడు చెప్పేది కరెక్ట్గానే ఉంది కదా, ఎందుకు వాళ్ళ మీద వీళ్ళ మీద, వాళ్ళ పరిశ్రమ మీద వీళ్ళ పరిశ్రమ మీద వాళ్ళ ప్రాణంతో తిని జీవితం గడపాలని ఎందుకు అనుకుంటున్నావు? మళ్ళీ ఇంకోసారి పుట్టాలని ఎందుకు అనుకుంటావు? సిగ్గు రావాలి నీకు అని చెప్పేసి తనలో తను తిట్టుకుంటాడు. ఇది వివేకుల లక్షణం. ఆ అహంకారాన్ని ఆయన పుష్టి చేసుకోలేదు. ఇట్లా మనము ఇలా అలవాట్లు మనం ఎప్పుడు చేసుకుంటామో అప్పుడు అహంకారం పలసన అవుతూ ఒకరోజు లేకుండా అయిపోతుంది. సాధకులకి ఇది చాలా అవసరం. గురువులు ఇంకా శిష్యులకి ఈ అహంకారాన్ని తీసే సాధనలోనే ఎక్కువ పెడుతూ ఉంటారు. ఎందుకంటే మిగతా దాన్ని ఈజీనే, శాస్త్ర జ్ఞానం ఇవన్నీ చాలా ఈజీనే, కానీ ఈ అహంకారాన్ని తీసుకోవడం అన్నది చాలా చాలా కష్టం. చాలా అంటే అంత కష్టం కాదు. యుద్ధంలో లోతుగా దిగిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఎంత సూక్ష్మంగా వచ్చేస్తుందో. ఈ శాస్త్రజ్ఞానంలో కొద్దిగా ఈ శాస్త్రజ్ఞానం వచ్చిందంటే కానీ నా దగ్గర ఎక్కువ శాస్త్రజ్ఞానం ఉన్నవాడిని నేను అని వచ్చేస్తూ ఉంటుంది అహంకారం. మానిత్వం ఏదో ఒక మనకు తెలియకుండా మనలో వచ్చేస్తూ ఉంటుంది. పుస్తకన్నా మనం కూడా ఒక 4-5 మాటలు అహంకారంతో మాట్లాడేసి ఉంటాం, మనకు తెలియదు కానీ ఎదురుగా ఉన్న వ్యక్తికి తెలిసిపోయి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఎప్పుడే కానీ ఏదైనా కానీ మనల్ని ఎవరన్నా పొగుడుతున్నప్పుడు, మనకు నమస్కారాలు చేస్తున్నప్పుడు ఈశ్వరార్పణమస్తు అనుకోవాలి, గురార్పణమస్తు అనుకోవాలి. ఏది మనం వాళ్ళ పొగడుతలు స్వీకరించేది వద్దు, వాళ్ళ తిట్లు స్వీకరించేది వద్దు. అలా అభ్యాసం చేసుకుంటే ఈ అహంకారం పోతుంది. ఇదే అహంకారమే అన్ని అవస్థల్లో మనకు సుఖ దుఃఖాలు ఇస్తాం. మనమేమో దాన్నే పట్టుకొని ఉండాలని చెప్పేసి ఆ కరెంటు తీగని, అహంకారం అనే కరెంటు తీగనే వదిలిపెట్టడం లేదు. దాని కొద్దిగా ఫుట్బాల్ ఆడేదానికి ఎవరైనా గురువులు కానీ ప్రయత్నం చేస్తే గురువుల దగ్గరనే గొడవలు చేసుకొని వెళ్ళిపోతారు, గురువుల మీదనే ద్వేషం పెంచుకొని వెళ్ళిపోతారు. ఆ అహంకారాన్ని మాత్రం ముట్టద్దు అంటారు విద్యార్థులు కానీ, నా అహంకారాన్ని మాత్రం నువ్వు ముట్టద్దు అని. మాకు మైసూర్లో ఒక స్వామీజీ ఉండే, ఆయన అహంకారంతోనే ఫుట్బాల్ ఆడుకునేవాడు. నాకు 2-3 అత్తగారి దగ్గర ఇరుక్కుపోయిన కోడల్లాగా ఆయన అనిపించింది. అంత టార్చర్ పెట్టేవాడు. ఆయన తెలుసు, ముందుగా చెప్పే, చూడు నాయన, నీలో మార్పు రావాలంటే నువ్వు చేసే తప్పుడు పనులు చేయాలి, నీ అలవాటు చేసుకున్నాను. రోజు తిట్లే.
ఏమి చేసినా కూడా ఏదో ఒకటి తప్పు చూపించేసి తిట్టేవాడు. మిగతా వాళ్ళు ఏంటి పారిపోయేవాళ్ళు, ఒక వారం రోజులకి పారిపోయేవాళ్ళు. అయ్యో ఈయనకు నాకు పడ్డం లేదని చెప్పేసి. లేదు, ఆ యుద్ధం కొనసాగించాలి. అహంకారాన్ని చచ్చిపోయిన పాములాగా తయారైపోవాలి మళ్ళీ మనం. అప్పుడు మళ్ళీ మన జుట్టు ఎవరి చేతికి దొరకదు. మిగతా వాడి మాటలు కానీ ఏమి కానీ మనల్ని అసలు టచ్ చేయదు. అహంకారం గట్టిగా పెట్టుకుంటే కానీ ఎక్కడ పైన కూడా సమస్య లేదు. మెయిన్ అహంకారాన్ని చంపుకోవాలి. ఇంకా మంచి శుశ్రూష లేకుండా, గురుసేవ లేకుండా ఈ శాస్త్రజ్ఞానం వచ్చేసిందంటే ఇంకా వాడి జీవితంలో బాగుపడ్డు. వాడికి ఎంత అహంకారం వచ్చేసి ఉంటుందంటే కానీ పెద్ద శ్రేష్ఠ జ్ఞాని అనుకుంటాడు. ఎవడికి వాడు జ్ఞాని అనుకుంటాడు. వాడి నేను శిష్యుడు, నేను ముముక్షు అనేది పోతుంది. నేను పెద్ద గురువు అనుకుంటాడు వాడు. ఆ అహంకారం అనేది మళ్ళీ ఇంకా రిపేరీలు జరుగుతాయా? నాకు తెలియదు అంటే అప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నేను సరిగ్గా లేను అని అనుకున్నవాడు సరిగ్గా అవడానికి ప్రయత్నం చేస్తాడు. నాకు తెలుసు నేను కరెక్ట్గా ఉన్నాను అన్నవాడు మళ్ళీ ఇంకేమైనా ప్రయత్నాలు చేస్తాడు. ఆ అహంకారంతో జ్ఞానాభాసేన సంతుష్ట అని చెప్పేసి జీవితం నాశనం చేసుకుంటాడు. కాబట్టి ఈ అహంకారము చాలా చాలా డేంజరు. నెక్స్ట్ అదే శ్లోకంలో చెబుతున్నారు, దేహాదినిష్టా శ్రమధర్మ కర్మ గుణాభిమానః సతతం మమేతి విజ్ఞానకోశోయమతి ప్రకాశః ప్రకృష్ట సాన్నిధ్యవశాత్ పరాత్మనః అతో భవత్యేష ఉపాధిరస్య యదాత్మధి సంసరతి భ్రమేణ దేహాదినిష్టా శ్రమధర్మ కర్మ గుణాభిమానః సతతం మమేతి విజ్ఞానకోశోయమతి ప్రకాశః ప్రకృష్ట సాన్నిధ్యవశాత్ పరాత్మనః అతో భవత్యేష ఉపాధిరస్య యదాత్మధి సంసరతి భ్రమేణ. దేహాది నిష్ట ఈ శరీరానికి సంబంధించినవి ఆశ్రమ ధర్మాలు. ఆశ్రమ ధర్మాలు అంటే రెండు ప్రకారాలు ఉంటాయి. ఒకటి బ్రహ్మచారి ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసి ఆశ్రమము. మళ్ళీ ఇంకా భేదవాళ్ళు వర్ణాశ్రమ ధర్మాలు కూడా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, దీన్ని కూడా ఆశ్రమ ధర్మాలు అంటారు. ఇవన్నీ భేదాలు ఎవరు కల్పిస్తుంది? అహంకారమే కదా. ఒకసారి మా గురువుగారు మైసూర్లో ఉన్న స్వామీజీ మనకు తెలియకుండా ఈ ఎర్రబట్టలు వేసుకుంటే కూడా ఒక అహంకారం వచ్చేసి ఉంటుంది. నేను సన్యాసిని, నేను శ్రేష్ఠుని అనే అహంకారం వచ్చేసి ఉంటుంది. ఆ అహంకారము ఉండకూడదు అని చెప్పేసి ఒకరోజు ఇట్లే పాఠానికి వస్తూ ఉంటే ఒక గృహస్థుడు లేటుగా వస్తుండే. మేము రికార్డర్లు పెడుతుంటుంది. ఇంకా ఆయన లేటుగా వస్తే కానీ ఆయన రికార్డర్తో పాటు నేను కూర్చొని నా రికార్డర్ ఆయన చేతికి ఇస్తుంటాను. నాది కూడా అక్కడ పెట్టేసి ముందు ఒక 2 రోజులు చూశాడు. 3వ రోజు గురుగారు వచ్చి చాలా సీరియస్గా తిడుతున్నాడు. ఏమనుకున్నావు నువ్వు? ఎర్రబట్టలు వేసుకున్నంత మాత్రం నువ్వు పెద్ద పుడింగు అనుకుంటున్నావా? నీ పని ఆయనకు చెప్తావేంటి? నీ రికార్డర్ ఆయన లేచి ఇక్కడ టేబుల్ మీద పెట్టాలా? నీ రికార్డర్ నువ్వే పెట్టుకోవాలి కదా ముందు. ఆయన తీసుకొని పెట్టిన ఆయనకు ఆ సమస్య లేదు. నీకెందుకు? నీకన్నా వయసులో పెద్దోడైనా
నువ్వు ఎర్రబట్టలు వేసుకున్నంత మాత్రాన నువ్వు చాలా గొప్పోడు అనుకునేస్తున్నావా? ఆ భావాన్ని తీసి ఈ సన్యాసి ఈ బట్టలు వేసుకోవడం వల్ల కూడా ఒక అహంకారం వస్తూ ఉంటుంది. వాళ్ళు సామాన్య గృహస్థులు, నేను పెద్ద పుడుంగిని, నేను పెద్ద తపస్విని, నేను పెద్ద శ్రేష్ఠుని అని చెప్పేసి ఈ అహంకారాన్ని ఎవరు తీయాలి? గురుగారికి తెలుస్తూ ఉంటుంది వీనికి ఏ విషయంలో అహంకారం వచ్చింది, ఏ విషయంలో కూడా మిగతా వాళ్ళక నేను స్పెషల్ సెపరేట్ అనుకుంటున్నాడు. ఆ భేద బుద్ధి వచ్చింది అయిపోయి కదా, ద్వైతంలోనే ఉంటాం. నేను వేరు వాడు వేడు. ఏ గుణంతో వేడు? నేను సన్యాస ధర్మంతో నేను వేరు, వాడు గృహస్థ ధర్మంతో వాడు వేరు. మనలోనూ ఉన్నది సచ్చిదానంద స్వరూపుడే, మిగతా వాళ్ళు ఉన్నది సచ్చిదానంద స్వరూపుడే. ఆ భావంలో ఉంటేనే మనము బ్రహ్మాకార వృత్తులు అవుతాయి. భేద బుద్ధులు ఏ విషయంలో వచ్చినా కూడా పడిపోతాం. అందుకే ఆశ్రమ ధర్మ కర్మలు కూడా అంతే. పూర్వజన్మలో మనం ఏం చేసి ఉంటామో వాసనాలకు అనుకూలంగా అలాంటి కర్మలే చేస్తూ ఉంటాం. దుర్యోధనుడు చెప్పాడు కదా, జానామి ధర్మం జానామి అధర్మం కేనాపి దేవేన. నేను ధర్మం తెలుసు, నాకు అధర్మం తెలుసు. ఎవరో నా లోపల దేవత బలవంతంగా నా చేత చేపించినట్లు నా అధర్మం పనులు చేపిస్తూ ఉంది, నేను అదే చేసుకుంటూ పోతా అంటాడు. మరి అంతే, ఆ ప్రారంభంలో ఆ వేగంలో కూర్చొని మనం పురుషార్థం చేసి దాన్ని ఆపుకోకుండా పోతే అలాగే తీసుకెళ్ళిపోతూ ఉంటుంది మనల్ని. మళ్ళీ గుణాభిమాన, గుణాలు, మంచి గుణాలు కావచ్చు, వేరే గుణాలు కావచ్చు. తమో గుణము, రజో గుణము, సత్వగుణం ఉంటుంది. అవధూతులను చూసి నేర్చుకోవాలి మనం. అవధూతులలో ఏ గుణము వాళ్ళలో వచ్చిపోయినా కూడా వాళ్ళకి అంటుకుండా ఉంటారు. మనలో తమో గుణం వచ్చేస్తే కన్నా, మనము ఆలస్య నిద్ర వచ్చేస్తే కానీ మనమే భయపడిపోతాం. అయ్యో నేను ఈరోజు ఎందుకు ఇలాంటి ఆలస్యముతో ఇది వచ్చేస్తుందని. కానీ అవధూతులు 6 నెలలు కూర్చున్న చోట లేవురు, స్నానం కూడా చేయరు. అవధూతులు కూర్చున్న చోట అలాగే కూర్చో ఉంటారు. కానీ వాళ్ళలో కూడా ఆ తమో గుణం వచ్చి పోతుంది. అయినా కూడా వాళ్ళ స్వరూపం నుంచి చ్యుతులు కారు. ఒకసారి అవధూతులకు రజోగుణము వస్తూ ఉంటుంది. అప్పుడు ఆశ్రమాలు, స్కూళ్ళు, కాలేజీలు అవి ఇవి ఏమేమో కట్టించేస్తూ ఉంటారు. మళ్ళీ ఒక్కోసారి సత్వగుణ ప్రధానం అంటే కేవలం ఇట్లా ఉపదేశాలు, శాస్త్రాలు చెప్పడము ఇలా చేస్తూ ఉంటారు. ఇలా 3 గుణాలు వచ్చిపోయినా కూడా వాళ్ళ స్వరూపం నుంచి చ్యుతులు కారు. కానీ ఆ 3 గుణాలు మనం వస్తే అందులో ఇన్వాల్వ్ అయిపోతాం మనం. అదే గొప్పతనం. జ్ఞాననిష్ట ఉన్న వ్యక్తికి తనలో ఒక్కొక్కసారి తమో గుణం వస్తుంటుంది, రజోగుణం వస్తుంటుంది, సత్వగుణం వస్తుంటుంది, దాన్ని లెక్క చేయడు. మనం అట్లుంటే మనమే భయపడిపోతాం. 2-3 రోజులు ఎక్కువ నిద్రపోయినామంటే మనమే భయపడిపోతాం. అయ్యో నా తమో గుణం వచ్చేసిందని. రజోగుణం వచ్చేస్తే ఇంక రజోగుణం ఇష్టమే ఉండదు. ఆ పని ఈ పనులు చేయడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. విధి లేక చేస్తూ ఉంటారు. మనకే అయ్యో ఏమో రజోగుణం నాలో ఎక్కువ అయిపోయింది, యాక్టివిటీలు ఎక్కువ చేస్తున్నాను అని చెప్పేసి. సత్వగుణాలు ఉంటే పాఠాలు ప్రవచనాలు చేస్తూ ఉంటే కానీ కొన్ని రోజులు అయ్యో నేను ఈ మాయలో ఇరుక్కునేసేనా, పాఠాలు చెప్పుకుంటూ ఇందులోనే చిలక ఇరుక్కునేట్టు. ఇప్పుడు కాకులను ఎవరు బంధించరు, ఎందుకంటే దాని వాయిస్ బాగుండదు. కానీ చిలకలు ఎందుకు బంధించి లోపల పెట్టుకుంటారు? అది కీ అని భలే మధురంగా చెప్తుందని. ఈ ప్రవచనాలు కూడా అంతే. ఎవరు ప్రవచనాలు స్వాధ్యాయాలు చెప్తూ ఉంటారో వాళ్ళని మాయ పట్టేస్తూ ఉంటుంది. వాళ్ళని ఆశ్రమాలు తీసుకెళ్ళిపోతారు, ఆశ్రమాలు కట్టించేస్తారు. అట్లా ఆ తీపి పలుకుల వల్ల ఇరుక్కునే మాయ నన్ను పట్టేసిందా, చిలుకని జైల్లో వేసినట్టు జైల్లో వేసేసిందా అని సత్వగుణంలో ప్రధానమైన ఇలాంటి వాటి మీద కూడా ఒకసారి డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. కానీ అవధూతుల్లో అవి ఈ 3 గుణాలు ఎలాంటివి జరిగినా కూడా వాళ్ళకు అంటకుండా ఉంటారు. కానీ ఈ అహంకారం, విజ్ఞానమయ కోశం మనలో ఇలాంటి అభిమానాన్నంతా తెప్పించేస్తుంది. సతతం మమేతి, ఎప్పుడు నాది అనే భావం తెప్పించేస్తూ ఉంటుంది. విజ్ఞాన కోశ అయం అతి ప్రకాశ, ఇది ఎంత బింబరూపమైన చైతన్యానికి చాలా దగ్గరగా ఉండడం వల్ల ప్రకృష్ట సాన్నిధ్యవశాత్ పరాత్మన, చాలా దగ్గరగా ఉండడం వల్ల అసలు మనకు తేడా తెలుస్తలేదు. విజ్ఞానమయ కోశం వేరు, విజ్ఞానమయ కోశం కన్నా భిన్నంగా ఇంకో బింబ చైతన్యం పరమాత్మ ఉన్నాడు, సాక్షి చైతన్యం ఉన్నామనే విషయము మనం తెలుసుకోలేకపోతాం. 2 ఒకేలాగానే అనిపిస్తూ ఉంది, లోపల ఒకే వస్తువులాగానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత దగ్గరగా ఉంటుంది కాబట్టి దీన్ని వేరు చేయడం చాలా చాలా కఠినమైన పని.
మనకు తెలుసో తెలియక ఈ విజ్ఞానమయ కోశానికి పుసుక్కని వచ్చేస్తూ ఉంటాం. నేను సచ్చిదానంద స్వరూపుడని ఇక్కడే అనుకుంటూ ఉంటాం, అహంకారంలో అనుకుంటూ ఉంటాం. అహంకారాన్ని కూడా సాక్షి భావంలో ఉండి ఆ కేవల సాక్షిలోకి వెళ్ళాలి. కానీ విజ్ఞానమయ కోశంలోనే నేను సచ్చిదానంద స్వరూపుడని అహంకారంలోనే అనుకుంటూ ఉంటాం. అది ఇంకా డేంజరు. ఇప్పుడు ఈ ఒక ఊరికి నేను పెద్ద మనిషిని అనుకుంటేనే లేనిపోనివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా అలాంటిది ఈ సృష్టికర్తని నేనే అని అహంకారంలో అనుకుంటే కానీ వాడు ఇంకా పెద్ద అహంకారం అయిపోతుంది అది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది పరమాత్మకు చాలా దగ్గరగా ఉండడం వల్ల చాలా ప్రకాశ స్వరూపంగా ఉంటుంది. పరమాత్మకు దీనికి తేడానే లేదన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అతః భవతి ఏష ఉపాధిరస్య, అందుకే దీన్ని ఉపాధి అంటారు. విజ్ఞానమయ కోశాన్ని కూడా ఉపాధినే అంటారు. యదా ఆత్మదీహి సంసరతి భ్రమేణ, ఈ శరీరాల మీద ఆత్మబుద్ధి కల్పించేది ఈ విజ్ఞానమయ కోశమే. ఈ నిమిత్తం ఉండడం వల్లనే మనకి ఈ శరీరాల మీద మోహము కలుగుతూ ఉంటుంది. అందుకే ఇది ఉపాధి. సూర్యకిరణాలు ఉంటేనే అక్కడ ఇసుక నీళ్ళలాగా కనిపిస్తూ ఉంటుంది ఎడారిలో. కాబట్టి ఇది మన ఉపాధి అని చెబుతున్నారు. తదేవ ఉపపాదయతి యోయం ఇత్యాదినా త్రిభిః, దాన్ని ఇప్పుడు 3 శ్లోకాల్లో చెప్పబోతున్నారు. యోయం విజ్ఞానమయ ప్రాణేషు योऽयं विज्ञानमयप्राणेषु హృది స్ఫురత్ స్వయం జ్యోతిః हृदिस्फुरत्वयं ज्योतिः కూటస్థా సన్నాత్మా కర్తా कूटस्थासन्नात्मकर्ता భోక్తా భవత్యుపాధిస్తః भोक्ता भवेत्युपाधिस्थः యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృది స్ఫురత్ స్వయం జ్యోతిః కూటస్థః సన్నాత్మా కర్తా భోక్తా భవత్యుపాధిస్తః. योऽयं विज्ञानमयप्राणेषु हृदि स्फुरत्ययं ज्योतिः कूटस्थसन्नात्मा कर्ता भोक्ता भवेत्युपाधिस्थः. మనది కూటస్థ సన్నాత్మం అంది. కూటస్థ ఆత్మ. కూటస్థం అంటే కూటం అంటే ఇప్పుడు కొలింపుని చేసేటోళ్ళు కింద ఒకటి పెద్ద ఇనుపది పెద్ద రాడ్ వేసుకో ఉంటారు, దాని మీద కొడుతూ ఉంటారు. వీళ్ళు ఎన్ని దెబ్బలు వేసినా ఆ కూటం మాత్రం ఆ ఉన్న చోటే ఉంటుంది, అంత గట్టిగా ఉంటుంది. అట్లా మన స్వరూపము కూటస్థ స్వరూపం. మనలో క్రియలు లేవు, కదలిక లేదు, గట్టిగా ఒకే చోట ఉన్న చోట సర్వవ్యాపకంగా ఉన్న అలాంటి స్వరూపం అన్నది. అలాంటి స్వరూపంలో అయం విజ్ఞానమయ, ఈ విజ్ఞానమయ కోశం ఏం చేస్తుందంటే ప్రాణాలలో మనకు భ్రాంతి కలిగిస్తుంది. ప్రాణమే మన స్వరూపం అన్నట్టుగా. హృది స్ఫురత్, మళ్ళా కర్త భోక్త, అన్ని ఇంద్రియాలలో కూడా మనకు అహంభావాన్ని తెప్పించేస్తూ ఉంటుంది. తెప్పించేసి నేను కర్త భోక్త అనే భావాల్ని తెప్పించేస్తూ ఉంటుంది. మన నిర్గుణ నిరాకార స్వరూపంలో కర్తృత్వం ఉండదు, భోక్తృత్వం ఉండదు. ఈ సృష్టి కర్తృత్వం కూడా ఆరోపమే. అది సగుణ సాకార రూపమైన ఈశ్వరులో కర్తృత్వ భోక్తృత్వం ఉంటుంది. నిర్గుణ నిరాకార స్వరూపంలో కర్తృత్వం ఉండదు, భోక్తృత్వం ఉండదు. ఆయన ఉన్నాడంటే ఉన్నాడు, జ్ఞాన స్వరూపంగా కదలిక లేకుండా ఆయన సన్నిధి మాత్రం ఇవన్నీ జరిగిపోతున్నాయి. అలాంటి మన స్వరూపంలో నేను కర్త నేను భోక్త అనే భావాన్ని తెప్పించేస్తూ ఉంటుంది ఎక్కువగా. అందుకే ఉత్తర భారతంలో అంతా మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు భగవద్గీత శ్లోకాలు 15వ అధ్యాయం చెప్పుకుంటుంటారు. ఎందుకంటే ముఖ్యంగా భోజనం తీసుకునేటప్పుడు 100% నేను తినేవాడు, నాకే ఆకలేంది, నేను భోజనం తింటున్నాను, నాకు తృప్తి కలిగింది అనేది ఒక కర్త భోక్తృత్వ బుద్ధి బాగా దృఢంగా ఉంటుంది. అందుకే అప్పుడే నువ్వు మర్చిపోకరా నాయనా, ఇది నీ ధర్మం కాదు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం, వైశ్వానుడు రూపంలో ప్రాణధర్మాలు ఈ ఆకలి దప్పులు, ప్రాణానికి నువ్వు ఈ ఆహారాన్ని ఇస్తున్నావు, నువ్వు ఈ ఆహారం తీసుకోవడం లేదు అని మర్చిపోకు నువ్వు అని చెప్పేసి. ఎందుకంటే ఆ భోజనం తినేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు నేనే కర్తృత్వ బుద్ధి భోక్తృత్వ బుద్ధి భయంకరంగా ఉంటుంది. ఆలోచించి చూడండి, కర్తృత్వ బుద్ధి లేకపోతే ఏ పని కూడా మనం చేయలేం. ఈశ్వరార్పణ బుద్ధితోటి ఆ కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా చేయడం అనేది చాలా చాలా కష్టమైన పని. అది అంత ఈజీ కాదు అది.
అందుకే ఈ విజ్ఞానమయ కోశమే మనలో నిర్గుణ నిరాకార స్వరూపమైన కూటస్థంగా ఉన్న మన ఆత్మకు ఇలాంటి కర్త భోక్త అనే బుద్ధులు తెప్పించేస్తూ ఉంటుంది. మరి ఎంత డేంజర్ ఇది విజ్ఞానమయ కోశము. మళ్ళీ స్వయం పరిచ్ఛేదముపేత్య బుద్ధే స్వయం పరిచ్ఛేదముపేద బుద్ధి తాదాత్మ్యదోషేణ పరం వృషాత్మనః ఆధ్యాత్మదోషేణ పరం వృషాత్మనః సర్వాత్మకః సన్నపి వీక్షతే స్వయం సర్వాత్మక సన్నపి వీక్షతే స్వయం స్వతః పృథక్త్వేన మృదో ఘటానివ. స్వతః పృథక్త్వేన మృదో ఘటానివ. స్వయం పరిచ్ఛేదముపేత్య బుద్ధేః తాదాత్మ్యదోషేణ పరం వృషాత్మనః సర్వాత్మకః సన్నపి వీక్షతే స్వయం స్వతః పృథక్త్వేన మృదో ఘటానివ. స్వయం పరిచ్ఛేదముపేత బుద్ధి తాదాత్మ్యదోషేణ పరం వృషాత్మనః సర్వాత్మక సన్నపి వీక్షతే స్వయం స్వతః పృథక్త్వేన మృదో ఘటానివ. స్వయం పరిచ్ఛేదం ఉపేత్య. పరిచ్ఛేదం అంటే లిమిటేషన్స్. మనము 3 ప్రకారాల పరిచ్ఛిన్నాలు మనలో ఉండవు. దేశతః, కాలతః, వస్తుతః. నారాయణ చైతన్యం పరిచ్ఛేదాలు తెలుసా? మన ఆత్మలో పరిచ్ఛేదాలు అంటే లిమిటేషన్స్. ఇప్పుడు ఈ మైక్ ఉంది, మైక్లో వస్తు పరిచ్ఛేదం ఉంది. మైక్ మొబైల్ కాదు, మొబైల్ మైక్ కాదు. కాబట్టి వస్తుతః ఇది సీమితం, దీని కెపాసిటీ ఇంతే. కాలతః పరిచ్ఛేదం. ఇప్పుడు ఒక కాలంలో ఇప్పుడు కలియుగం ఉంది, త్రేతాయుగం ఉన్నప్పుడు కలియుగం లేదు కదా, కలియుగం ఉన్నప్పుడు త్రేతాయుగం లేదు. కాబట్టి ఇవి కాలతః పరిచ్ఛేదం. ఒక కాలంలో ఉంటాయి, ఒక కాలంలో లేకుండా ఉండదు. కాలతః పరిచ్ఛేదం, లిమిటేషన్స్ ఉంటాయి. దేశతః. ఇప్పుడు ఇక్కడ బద్రీనాథ్ లేదు, బద్రీనాథ్లో కామవరం లేదు. ఇవి దేశతః పరిచ్ఛేదం ఉన్నాయి, లిమిటేషన్స్. మన ఆత్మస్వరూపంలో ఈ 3 ప్రకారాలైన పరిచ్ఛేదములు లేనే ఉండవు. ఆత్మ కానిది ఫస్ట్ వస్తుతః. ఆత్మ కాని వస్తువు ఇంకోటి లేనే లేదు. మొబైలు కానీ ఇది కానీ అంతా కూడా ఆత్మస్వరూపమే. ఇప్పుడు ఒకే ఒక తార్ రోడ్డు మీద ఒక క్రాక్ ఉంటుంది. ఒక క్రాకు ఒకనికి ఆవు మూత్రంలాగా కనిపిస్తూ ఉంటుంది, ఒకటికి నల్ల తాడులాగా కనిపిస్తూ ఉంటుంది, ఒకనికి పాములాగా కనిపిస్తూ ఉంటుంది, ఒకటికి ఎండిపోయిన నల్ల పూల మాలలాగా కనిపిస్తూ ఉంటుంది. అన్ని వెరైటీలు కనిపించినా కూడా కింద ఉన్నది మూల రూపంలో క్రాకే కదా, టార్ రోడ్లో ఉన్న క్రాకే. ఆ ఒక్క క్రాక్ను మూసేస్తే వల్ల అన్ని వెరైటీలు కనిపిస్తాయా? కనిపివు. ఈ ప్రపంచంలో ఇన్ని వెరైటీలు, చెట్లు, కొండలు, నదులు, ఇండ్లు, రకరకాల మనుషులు, ప్రాణులు, ఇన్ని వెరైటీలు కనిపిస్తున్న మూలంలో ఉన్నది సచ్చిదానంద స్వరూపుడే. ఆ సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మని మీద ఆరోపితమై కల్పితంగా ఇవి కనిపిస్తున్నాయి. ఆ అధిష్టానాన్ని తీసి పెట్టేస్తే మళ్ళీ పైన ఇవన్నీ కనిపిస్తాయా? కింద తాడు ఉంది కాబట్టి అది కొందరికి నాగపాములాగా, కొందరికి జేరుబోతులాగా, కొందరికి కొండశిలులాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ కింద తాడునే తీసేస్తే మళ్ళీ అన్ని వెరైటీల పాములు కనిపిస్తాయా? ఈ ప్రపంచంలో ఏ వస్తువులైనా అంతే. సచ్చిదానంద స్వరూపం అనే అంశాన్ని తీసేస్తే ఏ ఒక్క వస్తువు కూడా నిలబడదు. కాబట్టి పరమాత్ముడు లేని వస్తువు ఏమీ లేనే లేదు. అంతటా పరమాత్ముడే ఉన్నాడు. కాబట్టి వస్తుతః పరమాత్మలో పరిచ్ఛేదం లేదు. పోనీ దేశతః పరమాత్ముడు ఎక్కడ లేడు? ఇక్కడే ఉన్నాడా? బద్రీనాథ్లో లేడా? అంతటా ఉన్నాడు. అణువులో పరమాత్ముడే ఉన్నాడు. కాబట్టి దేశతః కూడా ఇలాంటి చోట
ఉన్నాడు, అలాంటి చోట లేడు అన్నది లేదు. దేశతః కూడా పరిచ్ఛేదం లేదు. పోనీ కాలతః పరమాత్ముడు ఏమైనా కొత్తగా పుట్టాడా? భూతకాలంలో ఉన్నాడు, వర్తమానంలో ఉంటాడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు. కాలతః కూడా ఆయనకు పరిచ్ఛేదం లేదు. దీన్నే త్రివిధ పరిచ్ఛేద శూన్యం అంటారు. మన ఆత్మస్వరూపంలో ఏ ప్రకారమైన పరిచ్ఛేదాలు లేవు, లిమిటేషన్స్ లేవు. అలాంటి మన ఆత్మస్వరూపంలో ఇది పరిచ్ఛేదం ఉపేత్య బుద్ధేహి. ఈ బుద్ధి, అహంకారము, విజ్ఞానమయ కోశము మనలో లిమిటేషన్స్ చూపించేస్తూ ఉంది. ఏమి లిమిటేషన్స్ అంటే, ఈ శరీరంతో సంబంధం పెట్టించేసి నేను వేరు, నువ్వు వేరు. మన దేశము పాకిస్తాన్ వేరేటోళ్ళ దేశము, మన రాష్ట్రము వేరేటోళ్ళ రాష్ట్రం. ఇప్పుడు చూడండి, ఇంట్లో భార్య భర్తలు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు నేను వేరు, నువ్వు వేరు అనే భావం ఉంటుంది, భేదబుద్ధి ఉంటుంది. బయట పక్కింటోడు గొడవకు వస్తే కన్నా ఆ పరివారం అంతా భార్య భర్తలు గొడవ చేసుకుని వాళ్ళిద్దరు ఒకటైపోతారు లేదా? ఒకటైపోయి పక్కింటి వాళ్ళ దగ్గర లొల్లికిపోతారు. అప్పుడు వాళ్ళలో ఉన్న వ్యాపకత్వము కొద్దిగా మన పరివారం అంతా ఒకటే అన్న భావన వస్తుంటుంది. అదే పక్కూరోళ్ళు ఈ ఊరోళ్ళు గొడవకు వచ్చినప్పుడు ఊరంతా ఒకటైపోతారు. అప్పుడు ఈ ఊరంతా నేనే, ఊరంతా మాదే, ఊరంతా ఒకటే, ఇంకొంచెం వ్యాపక బుద్ధి పెరుగుతుంది. వేరే రాష్ట్రంలో ఈ రాష్ట్రం నదుల కోసం అక్కడెక్కడ గొడవలు చేసుకుంటుంటారు, రాష్ట్రమంతా ఒకటైపోతుంది. వేరే దేశము మన దేశం గొడవ చేసుకుని దేశమంతా ఒకటైపోతుంది. వ్యాపకత్వం పెరుగుతూ పోతుంటుందో లేదా? అదే ఇంకా సర్వే జన సుఖినో భవంతు అనేది మన సనాతన ధర్మం అన్నప్పుడు ఇంకా ఆ దేశము ఈ దేశము, ఆ కులము ఈ కులము, ఆ జాతి ఈ జాతి, ఆ ధర్మం ఈ ధర్మం ఏమీ ఉండదు. సర్వవ్యాపక తత్వం ఉంటుంది. లిమిటేషన్స్కి లేకుండా సర్వంగా అన్నిటిలోనే ఒకేలాగా ఉంటాం. కానీ ఈ బుద్ధి మనకు అలా చేస్తుందా? ఎన్ని భేదబుద్ధులు తెప్పిస్తూ ఉంటుంది. మనకేమో ఏ భేదాలు ఉండవు, వస్తుతః భేదం లేదు. నేను వేరు కాదు, ఈ మైక్ వేరు కాదు, నువ్వు వేరు కాదు, ఇంకోరు వేరు కాదు. మనకు అలాంటి బుద్ధులు తెప్పిస్తుందా? ప్రతి క్షణము దొంగ మీద మనకి మంచి అభిప్రాయం తెప్పిస్తా. దొంగే నేను, నేనే దొంగ అనేది ఏమన్నా మనకు బుద్ధి తెప్పిస్తుందా? మన సొమ్ము దొంగలించిన వ్యక్తి మీద మనకు ఆ బుద్ధిని తెప్పిస్తుందా? ఈ బుద్ధి లేదు. నువ్వు వేరు, వాడు వేరు. నువ్వు కష్టపడిన సొమ్ము నీ దగ్గర ఉంటే నువ్వు సుఖంగా ఉంటావు, వాడు నీ సొమ్ము తీసుకుపోతే కానీ వాడు సుఖంగా ఉంటాడు, నువ్వు కష్టాల్లో ఉంటావు అని ఈ బుద్ధే కదా మనకు భేద బుద్ధులు తెప్పించేది. జీవన్ముక్త పురుషుల్లో నువ్వు వేరు, వాడు వేరు, ఇది వేరు, దొంగ వేరు ఏమి లేదు. అందరూ ఒకేలాగా ఉంటారు. అందరి దగ్గర వ్యవహారం ఒకేలాగానే ఉంటుంది. ఆయనకి ఆ భేదబుద్ధి ఉండదు. మనకు ఇన్ని విషయాల్లో భేదబుద్ధి క్షణము భేదబుద్ధి కనిపిస్తూ ఉంది. ఇవన్నిటికీ కారణం ఈ విజ్ఞానమయ కోశం. ఏ ప్రకారమైన ద్వితీయాద్వై భయం భవతి. మనకన్నా భిన్నంగా ఏదన్నా వస్తువుని మనం చూసినామో సస్తిమే, మనం ఆ జ్ఞానంలోనే ఉన్నామని అర్థం. భిన్నంగా లేనే లేదు, ఉన్నది ఒకటే సచ్చిదానంద పరమాత్ముడు. ఆ సచ్చిదానంద పరమాత్మునిలోనే ఇన్ని వెరైటీలు కనిపిస్తున్నాయి. అందుకే ఇక్కడ దృష్టాత్మంలో చెప్పే మన ఆత్మస్వరూపము సర్వాత్మక సన్నపి వీక్షతే స్వయం. మనం సర్వాత్మకమైన అందరూ ఆత్మలు మనమే అయి ఉన్నాం. అన్నిటికీ ఆత్మస్వరూపం మన అధిష్టానంలోనే ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఆ అధిష్టాన స్వరూపమైన సచ్చిదానంద స్వరూపుడు మనమే అయి ఉన్నాం. మనలోనే ఈ ప్రపంచం అంతా కనిపిస్తున్నాయి. మనలో స్వప్నంలో అన్నీ కనిపించలేదా? ప్రపంచాలు కనిపించలేదా? మనుషులు కనిపించలేదా? వెరైటీ కనిపించలేదా? వాళ్ళంతా మనకన్నా భిన్నంగా ఉన్నారు. మన లోపలనే ఉండ్రి, మనలోనే ఉండ్రి. ఈ సంపూర్ణ జగత్తులో ఉన్న వాళ్ళు కూడా అంత మన స్వరూపమే. ఆ సర్వాత్మక భావపత్తి అని ఆ స్థితికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తాం? ఎప్పుడూ భేదబుద్ధిలే. అందరితో వాడు వేరు, వీడు వేరు, వాడు మంచోడు, వీడు చెడ్డోడు. ఎప్పుడు భేదబుద్ధుల్లోనే పొరలాడుతూ ఉంటాం. ఎక్కడ వస్తుంది ఆ శాంతి? అందుకే మనకి ఇంకో వ్యక్తి నుంచి భయం పుడుతూ ఉంటుంది. వాడు నాకన్నా భిన్నంగా ఉన్నాడు కాబట్టి వాడు నా డబ్బులు కొట్టేస్తాడని భయం. నాకన్నా భిన్నంగా ఎవడూ లేదు, అంతా మా వాళ్ళే, అంతా నేనే ఉన్నాను, అన్ని చోట్ల నేనే ఉన్నాను. ఆ దొంగ రూపంలో తింటున్నది నేనే, ఆ గాడిద రూపంలో తింటున్నది నేనే, ఆవు రూపంలో గడ్డి తింటున్నది నేనే, పంది రూపంలో బిష్ట తింటున్నది కూడా నేనే. అన్ని రూపాల్లో నేనే ఉన్నాను, నా ఆత్మే ఉన్నది అన్న భావం రావాలి.
చాలా సమయం పడుతుంది, అంత ఈజీ కాదు, మనం చెప్పుకున్నంత ఈజీ కాదు. చోటా మహారాజ్ అని రిషికేశ్ కైలాసాశ్రమంలో ఇలాంటి స్థితి ఒక సాధన చేస్తూ ఉంటే ఆ స్టేజ్ వస్తుంది. ఆయన చెట్లో పూలు కూడా పెరికేవాడు కాదు. ఆ పూలు తెంపితే ఆయనకు గిచ్చినట్లు అనిపించేదంట. మళ్ళీ అక్కడ రిషికేశ్ కైలాసాశ్రమంలో ఉదయం నిద్ర లేస్తేనే 4:55 మండలేశ్వర్ లోపలికి వస్తాడు, గుడి లోపలికి. అందరూ ఆయనకు ఒక పువ్వు ఇట్లా పైన చూపించేసి సాష్టాంగ ప్రణామం చేయాలి ఫస్ట్ పని. ఇంక ఈయన దగ్గరికి పూలు తెంపనీకి అయితా లేదు. ఆ చెట్టులోనే తన రూపంలాగానే అనిపిస్తూ ఉంది. ఆ పూలు తెంపితే తనను గిచ్చినట్లు అనిపిస్తూ ఉంది. అందుకే ఆయన ఏం చేస్తాడు, నది ఒడ్లో ఉన్న చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, ఆ గోలు రాళ్ళు, ఆ రాళ్ళే తీసుకొని ఆయనకు పూలులాగా చూపించి అక్కడ పెడతాడు. ఆ మండలేశ్వర్ కూడా ఈయన సిద్ధపురుషుడు కదా, ఈ సిద్ధపురుషుడు ఇచ్చిన రాళ్ళన్నీ తీసుకొని ఆయన పెట్టిలో పెట్టుకుంటాడు. రామకృష్ణ పరమహంసలకి ఇలాంటి సర్వాత్మ భావపత్తి వచ్చేసి ఉంటుంది. నడుచుకుంటూ పోతుంటే గడ్డి మీద అడుగేయలేకపోతాడు. గడ్డి మీద అడిగేస్తే కానీ ఆయన తొక్కున్నట్లయితుంది, కాలు మీద తొక్కినట్లయిపోతుంది. అది జీవులు కాదు, బట్టలు. ఆ కోపినం కోసం పక్కన ఎవరో ఒకరు ఆ బట్టను ఇట్లా చింపుతూ ఉంటే, అరే నాకు నొప్పేస్తూ ఉందిరా, ఎందుకు అట్లా చింపుతావని. ఆ బట్టలో కూడా తాదాత్మ్యం వచ్చేసింది. అలాంటి స్థితులకు ఏమైనా వచ్చినాయా మనకు? మరి ఎక్కడుంటుంది జ్ఞానము? బాగా అభ్యాసం చేసుకొని అహంకారాన్ని నెట్టేసుకుంటే అలాంటి అనుభూతులు వస్తాయి. సర్వాత్మక సన్నపిహం, మనం అలాంటి సర్వాత్మక స్వరూపాలు మనమే అయి ఉన్నాం అంతటా కూడా. అలా ఉంటే ఇది స్వయం స్వతహా పృథక్త్వేన. కానీ మన స్వప్నంలోనే చూడండి ఎంత విచిత్రమో. స్వప్నంలో అన్నీ సృష్టించేది మనమే. భూమిని, కొండల్ని, నదుల్ని అంతా యుగపత్ ఒకేసారి సృష్టించేస్తాం. అక్కడ మనదే ఒక శరీరాన్ని మళ్ళీ సృష్టిస్తాం. సింహాలను మళ్ళీ మనమే సృష్టిస్తాం. భూత ప్రేతాలని మనమే సృష్టిస్తాం. అక్కడ మళ్ళీ భేదబుద్ధి. అక్కడ మనది ఏది శరీరం ఉంటుందో ఆ శరీరం కన్నా మిగతా వాళ్ళని భిన్నంగానే చూస్తూ ఉంటాం. ఆ సింహాన్ని భిన్నంగా చూస్తుంటాం, దాన్ని చూసి భయపడతా ఉంటాం. అది తొరంకొని వస్తూ ఉంటే పరిగెడతా ఉంటాం. భూత ప్రేతాలు అక్కడ వచ్చి మనల్ని ఇబ్బంది పెడితే కానీ ఆ ఉలిక్కి పట్టి లేస్తాం. ఎంత విచిత్రమో చూడండి. స్వప్నంలో మనమే సృష్టి చేసుకొని అందులో మనమే భిన్నంగా వ్యవహారం చేస్తూ ఉంటాం. ఈ ప్రపంచం కూడా అంతే. ఈ పని ఎవరు చేపిస్తూ ఉందంటే ఈ విజ్ఞానమయ కోశమే, అహంకారమే చేపిస్తూ ఉంది. పృథక్త్వేన మృదో ఘటానివా అని. మట్టి ఒకటే మెటీరియల్. ఆ ఒక్క మెటీరియల్ తోటి చిన్నపిల్లలు ఆట సామాన్లు చేసుకుంటారు బంకమన్నుతోటి. ఆ రోళ్ళు, ప్లేట్లు, స్పూన్లు, ఎద్దులు అన్నీ. నేనైతే ట్రాక్టర్లు, ఇండ్లు కూడా కట్టేస్తూ ఉంటాయి బంకమన్లు. ఎండాకాలం వచ్చిందంటే బంకమన్ను తీసుకున్నాడు ఫుల్ ఎన్ని వస్తువులు చేస్తుంటాం మేము. రోళ్ళు అన్నీ చేసేస్తూ ఉంటాం. ఏమేమి వస్తువులు అనిపిస్తుంది ఎద్దులు కూడా చేసేస్తూ ఉంటాం బంకమన్లు. అన్ని వెరైటీలుగా కనిపించినా అదంతా మట్టే కదా. ఒకే వస్తువుని అన్ని నామరూపాల ద్వారా ఇన్ని వెరైటీలు చేసామని నాకు ప్రైజ్ కూడా వచ్చింది. అన్ని ఇంట్లో ఉన్న ఎన్ని సామాన్లు ఉంటే అన్ని సామాన్లు బంకమన్లు నేను మట్టితోనే తయారు చేసింటి. పొలాలు కూడా తయారు చేసింటి. అందులో రాగులు గింజలు వేసేసి మొలకలు కూడా తెప్పించింటి. అది దాన్ని పెడితే నాకు ప్రైజ్ వచ్చింది. అన్ని మట్టితోనే చేసింటి నేను. ఎద్దులు, మడక, దున్నే మడక, ఎద్దుల బండి, ట్రాక్టరు అన్నీ తయారు చేసింటి. కానీ అదంతా ఒకటే కదా, మట్టే కదా. ఈ ప్రపంచంలో ఎన్ని వెరైటీలు ఉన్నప్పుడు కూడా ఒకటే మెటీరియల్. అది సచ్చిదానంద స్వరూపుడు ఒకడే ఉన్నాడు. నామరూపాలంతా ఇవి. హస్తి, భాతి, ప్రియ, నామ, రూప. ప్రతి ఒక్క వస్తువులో ఈ 5 ఉంటాయి. అస్థి అంటే ఉండడం, ఎగ్జిస్టెన్స్. భాతి అంటే దాని ఒక జ్ఞానం, మనం ఉన్నామన్న జ్ఞానం కూడా మనకు ఉంది. ప్రియ, ప్రతి ఒక్క వస్తువు ఎవరికో ఒకరికి ప్రియంగానే ఉంటుంది. అది మన స్వరూపం అంటే మనకు చాలా ప్రియం. ఇంకా దానికన్నా అతిరిక్తంగా మన శరీరంలో ఏముంది, ఒక ఆకారము, ఒక పేరు. ఆ మట్టిలో నేను ఎన్ని తయారు చేశానో ఒకటే మట్టి ఉంది, కానీ నామరూపాల వల్ల ఎన్ని పేర్లు దానికి. రోలని, ఎద్దులని, రాకిలని, ప్లేట్ అని, గ్లాస్ అని ఎన్ని పేర్లు వచ్చేసాయి. అవన్నీ నామరూపాలు అంతే. ఒట్టి దానికి సపరేట్గా అందులో మట్టి అంశాన్ని తీసేస్తే ఆ నామరూపాలు ఎక్కడన్నా నిలబడతాయా? మట్టి కుండలోని మట్టి అంశాన్ని, మట్టినంతా తీసేసుకొని నీ నామరూపాలు నువ్వు తీసుకుంటే కన్నా ఆ నామరూపాలు చూపి నీకన్నా అవుతుందా? మరి ఆ నామరూపాలు ఏమి, దాని అస్తిత్వం ఏమిటి? ఒట్టి మనం వ్యవహారానికి పెట్టుకున్న పేరు అంతే, ఊహించుకున్నది అంతే. దానికి వాస్తవికంగా అవి నామరూపాలు లేవు. కానీ ఈ విజ్ఞానమయ కోశము మనకు ఈ భేద బుద్ధులు తెప్పించేస్తుంది.
చిన్నపిల్లప్పుడు నాకు ఇంకా గుర్తు ఉంది. పెళ్ళిళ్ళు బత్తాసులు చేస్తారు. బత్తాసులు చేస్తే కానీ అందులో గుర్రాలు, గాడిదలు, వెరైటీ జంతువులు కూడా చక్కెర బొమ్మలు చేస్తారు. ఇంక పెళ్ళి అయిపోయిన తర్వాత అవన్నీ పిల్లలకి పంచేస్తారు. నేను చిన్నపిల్లోడుగా ఉంటే మా తమ్ముడు ఉండే చిన్నప్ప కొడుకు వాళ్ళంతా. మా అందరికీ నాకు ఏనుగు వచ్చిండే, ఇంకొనికి వంట వచ్చిండే, అందుకే పులి వచ్చిండే, అందరికీ మంచి ప్రాణం వచ్చిండే. వాడికి కూడా గుర్రమే వచ్చిండే, కానీ అది సైజులో చిన్నగా ఉండడం వల్ల దాని మిగతా వాళ్ళంతా అది గుర్రం కాదు గాడిది అనేసిరి ఆ చక్కెర బొమ్మని. ఇంక అందరూ వారిని ఎగతాళి చేయడం స్టార్ట్ చేసిరి. మాకంతా మంచి ప్రాణం వచ్చి నీకు గాడిద వచ్చింది చూడు అని చెప్పేసి. ఇంక వాడు ఒకటే లొల్లి, లేదు నాకు గాడిదొద్దు, నాకు ఏనుగే కావాలి, నాకు ఒంటి కావాలి, లేదా పులి కావాలి, నాకు ఈ గాడిద మాత్రం వద్దు అని. నామరూపాల్లో వాడు భేద బుద్ధిని చూసాడా లేదా? అన్నిట్లోనూ ఉండేది చక్కెర. తింటే అన్నీ తీయగానే ఉంటాయి. ఏనుగుని తింటే ఏమి, గాడిదని తింటే కానీ తీయగానే ఉంటుంది. కానీ ఎంత పెద్ద లొల్లి చేసి అంటే వాడికి మళ్ళా వేరేది వేరే బత్తాసి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేవాడికి. నామరూపాలు ఇరుక్కుపోతే మనకు కూడా అలాంటి భేదబుద్ధులు వచ్చేస్తాయి. ఆ చిన్నపిల్లోడికి ఎట్లా మూర్ఖత్వంగా ఆ భేదబుద్ధి వచ్చిందో, మనం కూడా ఈ వస్తువులో అది రాయి, ఇది ఇల్లు, అది వేరు, ఇది వేరు అని భేదబుద్ధి మూర్ఖత్వం ద్వారానే వస్తుంది. ఆ భేదబుద్ధి తెప్పించేది ఈ విజ్ఞానమయ కోశమే. వాస్తవికంగా ఇందులే వస్తువు ఉన్నది ఒకటి సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పేసి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అహంకారము ఎంత పని చేపించేస్తున్నాం, లేనిపోని భేదాలు తెప్పించేసి దుఃఖాలు తెప్పించేస్తుంది. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.